దుద్దేడ టోల్ గేట్ నుండి సిద్దిపేట కలెక్టరేట్ వరకు కరీంనగర్ డిపో ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. మంత్రి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి తమ సమస్యలు అడిగి తెలుసుకోవడంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం. బస్సులో ప్రయాణిస్తున్న మహిళలతో ముచ్చటించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీలో అందుతున్న ఉచిత ప్రయాణంపై ఆరా తీశారు. ఉచిత ప్రయాణంపై మంత్రి పొన్నం ప్రభాకర్ మహిళా ప్రయాణికులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. కరీంనగర్ డిపోకి చెందిన ఎక్స్ప్రెస్ బస్సులో చాలా వరకు మహిళా ప్రయాణికులు ఉండటంతో మహాలక్ష్మి పథకాన్ని మహిళా ప్రయాణికులకు చాలా బాగా ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. ఆర్టీసీకి ప్రతి నెల ప్రభుత్వం 330 కోట్లు చెల్లిస్తుందని తెలిపారు. గత ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేస్తే తాము మాత్రం ఆర్టీసీని నిలబెట్టామని తెలిపారు. ఆర్టీసీ కొత్త బస్సులు కొనుగోలు చేశామని దేశానికి తెలంగాణ ఆర్టీసీ రోల్ మోడల్ గా నిలుస్తోందన్నారు. తమకు బస్సులో ఉచిత ప్రయాణం వల్ల చాలా డబ్బులు ఆదా అవుతున్నాయని, రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లాలన్నా ఉచితంగా ప్రయాణం చేస్తున్నామని మహిళలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. చెప్పండి ఆర్టీసీ కండక్టర్ సాబ్ ట్రై చేస్తాడు. అందరు తెలంగాణ ఉద్యమకారులు వాళ్ళు రిక్వెస్ట్ చేయగానే ఆపేస్తున్నారు. సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఆర్టీసీ అందరూ మూసేస్తామని ఆర్టీసీని మళ్ళీ బతికిస్తున్నాము. మనం అందరి పైసలు సర్కారు కడుతుంది. నెలకు 350 కడతారు. సర్కారు ఎక్కడ ఇబ్బంది రాకుండా కూడా చేస్తున్నారు. అట్లా వాళ్ళు కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. పాపం టైంకి ఇవ్వండి. కొత్త నౌకరు కూడా ఇంకా ఏం సంగతి ఏదవుతున్నావు? ముగ్గురు ఏం పదయా? ఎవరు మంచిగా గర్వం వేరే పద్ధతి కాలేజీ ముగ్గురు ఒకటే కాదయా? వాళ్ళు చదువుతారా? వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నాయా? వాళ్ళు చదువుకోండి. మంచిగా కష్టపడి చదివిస్తే ఇంజనీర్ దాకా వచ్చారు. నీడ్ ఇంప్రూవ్ యువర్ బిజినెస్ ఆల్సో. ఏ సంగతి ఎరుగుతున్నావు? మీరు బీటెకేనా? బీటెకా? అదే మరి హాలిడే ఇప్పుడు ఎవరమ్మా? అమ్మా ఏం చేయాలి? యారాలా ఇక్కడ యారాలు వేరు వేరు కూర్చున్నావు. నీళ్ళు దొరకలేదా? ఏదమ్మా ఏడా కొబ్బరి గారు పెట్టుకురా పొద్దునే బండారు తల్లి అంత మంచిదే కదా. మహిళలకి ప్రభుత్వం ఫ్రీగా బస్ ఇస్తుంది. హ్యాపీ కదా? హ్యాపీ కదా అంటున్నా. పత్తులు కూడా వేస్తున్నాం. కొత్త పత్తులు వచ్చినాయి. మహిళా సంఘాలతో పత్తులు కొట్టుకున్నాం. నౌకరులతో కూడా కొత్త నౌకరులు ఇస్తున్నాం. అన్ని రకాల సమస్యలు. 10 ఏళ్ళు ఖరాబ్ అయింది. కొద్ది కొద్దిగా రిపేర్ చేయాలని టైం పట్టదా? కూర్చోండి కూర్చోండి. బాగున్నామా? పోతే మంచి ట్రిప్పులు ఇప్పుడు వాళ్ళని కూడా అదే ఫ్రీగా కొత్త ఇప్పుడు సౌదం చేస్తే ఫోన్ కింద పెట్టుకో. కొంచెం ఫోన్ కింద కూర్చోండి కూర్చోండి. రైట్ అంతా నమస్కారం. ఆల్ ది బెస్ట్. నువ్వు జరుగుతారు అన్న జరిగే ఎందుకు రా